ఇప్పుడు హోమియోపతికి రావాలి అంటే మెయిన్ భయపడేది ఎందుకు అంటే ఇయర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టిమేషన్ ప్రకారం లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ యూస్ చేసే మెడికేషన్ విధానం. ఈ పొటెంటైజేషన్ అనే ప్రాసెస్ ప్రపంచంలో వేరే సిస్టంలో ఎక్కడా లేదు. 20 years నుంచి 25 years నుంచి విపరీతమైన పెయిన్ కిల్లర్ స్టీరాయిడ్స్ తో డిపెండ్ అయిన కేసెస్ ఉంటాయి. హార్డ్లీ 6 to 8 months లో ఒక ఫీమేల్ సెట్ అయిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు హైదరాబాద్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్ హెవీ డోసెస్ ఆఫ్ స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు, ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్స్ క్రీమ్స్ తీసుకుంటున్నారు, పుట్టగానే తగ్గిపోతుంది. ఇమ్మీడియట్ గా మెడికేషన్ స్టాప్ చేసిన 3 to 4 days లో మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. వచ్చేసి నాకు హోమియోపతి ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, నాకు 1 month లో తగ్గిపోవాలంటారు. ఒక ఫీమేల్ 35 years ఫీమేల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతుంది. తనకు ఆల్మోస్ట్ 8 years నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఇనిషియల్ గా తనకు ఒకటే మెడిసిన్ తో స్టార్ట్ చేశారు. తీసుకుంటున్న స్టీరాయిడ్ డోసేజ్ పెంచడం, అడిషనల్ గా ఇంకొక టాబ్లెట్ అవడం. తను 7 types ఆఫ్ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్ ఆర్ స్టీరాయిడ్ వేస్తేనే తను ఆ రోజు వర్క్ చేయగలదు. తక్కువ మెడికేషన్ తో ఎక్కువ బెనిఫిట్స్. ఏ బేబీని మా దగ్గరకు వచ్చిన వాళ్ళని సర్జరీకి పంపించలేదు. సర్జరీ చెప్పిన కేసెస్ కూడా మేము సర్జరీ లేకుండా డీల్ చేయడం జరిగింది. హోమియోపతి తోటి 0 సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా వెల్ నోన్ వర్డ్. డాక్టర్ కేర్ అనేది హోమియోపతి వరల్డ్ లో ఫస్ట్ కార్పొరేట్ సిస్టమ్. హోమియోపతి సిస్టమ్ లో ఉన్న మెడికేషన్ ఏంటంటే రూట్ మీద పనిచేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. వైటల్ ఫోర్స్ అంటాం, అంటే ప్రాణశక్తి. ఒక మెడిసిన్ వైటల్ ఫోర్స్ మీద పని చేసినప్పుడు ఇమ్యూనిటీ బ్యాలెన్స్ అయినప్పుడు ఇన్ని మెడికేషన్ తప్పించుకొని మళ్ళీ నార్మల్ హెల్త్ లైఫ్ రావాలి అని 69% ఆఫ్ ద పాపులేషన్ హోమియోపతిని చూస్ చేసుకుంటున్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా. నేను మీ యాంకర్ ప్రియదాసరి. హోమియోపతి ఎక్కడో విన్నామే అనుకుంటున్నాం కదా. సో ఒకప్పుడు హోమియోపతినే మొత్తం వరల్డ్ అంతా రూల్ చేసేది. మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎవరికి తెలియదు, హోమియోపతినే ఎక్కువ యూజ్ చేసేవారు. బట్ ఇప్పుడు హోమియోపతి అనేది చాలా అరుదుగా వింటూ ఉన్నాం. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే హోమియోపతిలో ప్రతి దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హోమియోపతి ఈస్ ద బెస్ట్ అండ్ 1 stop డెస్టినేషన్ అని చెప్తూ ఉంటారు. సో అటువంటి హోమియోపతి ఇప్పుడు ఎందుకు తరచుగా వినిపిస్తుంది, హోమియోపతి వేరే వాటితో కంపేర్ చేస్తే ఎందుకు బెస్ట్ అని ఈ రోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ కేర్ హోమియోపతి నుండి డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఇందాక ఇంట్రోలో మాట్లాడుకున్నట్లుగానే ఇంతకు ముందు హోమియోపతి చాలా ఫేమస్. ఇప్పుడు మా పేరెంట్స్ అడిగినా వాళ్ళ పేరెంట్స్ అడిగినా సరే ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు హెడేక్ వస్తే డార్ట్ వేసుకోవాలి, ఫీవర్ వస్తే పారాసిటమాల్, ఇవన్నీ తెలియదు వాళ్ళకి, హోమియోపతినే తెలుసు. బట్ ఇప్పుడు చాలా తక్కువ వింటున్నాము. సో ఎందుకు ఇలా అయిపోయింది అండ్ హోమియోపతి వాటికన్నా బెస్ట్ అనేసి ఎందుకు చెప్తున్నారు మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అని తెలుసుకోవాలని ఒక చిన్న క్యూరియాసిటీ. మీరు చెప్పినట్లుగా 100% కరెక్ట్. హోమియోపతి ఇస్ ద లార్జెస్ట్ సెకండ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ గా చెప్పుకోవచ్చు. 80 countries లో ఎక్కువ శాతం పీపుల్ యూజ్ చేసే మెడికేషన్. 80 countries లో ఎక్కువ మంది పీపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టిమేషన్ ప్రకారం లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేసే మెడికేషన్ విధానం హోమియోపతి. ఎందుకు ఇంత లార్జ్ మెంబర్ యూజ్ చేయడానికి ప్రధానంగా చూసుకున్నట్లయితే హోమియోపతి మెడిసిన్స్ అనేవి నేచర్ లో దొరికే సోర్సెస్ ద్వారా, ఎగ్జాంపుల్ మొక్కల నుంచి మినరల్స్ అంటే కాల్షియం అండ్ మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఇలాంటి మూలకాల నుంచి పొటెంటైజేషన్ అనే విధానం ద్వారా హోమియోపతి మందులు తయారు చేయడం జరుగుతుంది. మొక్కలు కానీ ఇప్పుడు చెప్పిన మూలకాలన్నీ కూడా హ్యూమన్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అయ్యేవి. ఎక్కడ కెమికల్ అనేది యూజ్ చేయడం జరగదు. కాబట్టి హోమియోపతి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పడానికి చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హోమియోపతిని వాడడం జరుగుతుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక పర్సన్ ఒక డిసీజ్ తో అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ డయాబెటీస్ తో రావడం జరుగుతుంది. సో డయాబెటీస్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఏమవుతుంది, అది ఇంకొక ప్రాబ్లం కి దారితీస్తుంది. ఎగ్జాంపుల్ చర్మ సంబంధిత వ్యాధులు, ఎక్కువ కాలం డయాబెటిక్ సంబంధించిన మెడికేషన్స్, టాబ్లెట్స్, ఇన్సులిన్ తీసుకోవడం వల్ల గట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. డైజెషన్ సమస్యలు రావడం, విపరీతమైన మలబద్ధకం రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక పర్సన్ డయాబెటిక్ పర్సన్ 3 రకాల ఇబ్బందులతో బాధపడినప్పుడు అదర్ మెడికేషన్ సిస్టమ్, కన్వెన్షనల్ మెడికేషన్ విధానం చూసుకున్నట్లయితే ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క మెడిసిన్. షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఒక మెడికేషన్, స్కిన్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు కాబట్టి అడిషనల్, అండ్ జాయింట్ పెయిన్స్ కి పెయిన్ కిల్లర్. ఇలా ఎన్ని సిస్టమ్స్ సఫర్ అవుతున్నారో అన్నిటికీ ఒక్కొక్క మెడికేషన్ యూజ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా అకార్డింగ్ టు ప్రాబ్లమ్ సజెస్ట్ చేస్తారు. అరౌండ్ ఒక డయాబెటిక్ పర్సన్ నియర్లీ పర్ డే 8 to 9 టాబ్లెట్స్ వేయడం జరుగుతుంది. దీంతో కంట్రోల్ అవ్వకపోతే అడిషనల్ గా ఇన్సులిన్ కూడా తీసుకుంటారు. లార్జ్ డోసెస్ అలోపతి మెడికేషన్ విధానం ద్వారా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
హోమియోపతి విధానానికి వచ్చేసరికి డిసీజ్ ని కన్సిడర్ చేయకుండా ఒక వ్యక్తి దేంతో బాధపడుతున్నారు, ఆరిజిన్ ఏంటి, ఇన్ని రకాల సమస్యలు రావడానికి కారణం ఏంటి, మూల కారణం, ఏ లెవెల్లో డిస్టర్బెన్స్ జరిగింది అనేది అంచనా వేసి కేసు డీటెయిల్ గా చూసిన తర్వాత కాన్స్టిట్యూషన్ మెడికేషన్ విధానం ద్వారా ఒక సింగిల్ డోస్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫ్యూ మెడికేషన్స్ 1 or 2 సపోర్ట్ మెడికేషన్ ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు అండ్ గ్యాస్ట్రిక్ గట్ సెట్ అవ్వడంతో పాటు డయాబెటిస్ కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో ఎన్ని ఇష్యూస్ ఉన్నా కానీ సింగిల్ అండ్ సింపుల్ మెడికేషన్ విధానం ద్వారా ఒక వ్యక్తి యొక్క అన్ని ఇబ్బందులను సెట్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ అంటాము. 8-9 టాబ్లెట్స్ హెవీ మెడికేషన్ బదులు సింపుల్ అండ్ స్వీట్ మెడికేషన్, తక్కువ మెడికేషన్ తో ఎక్కువ బెనిఫిట్స్. దిస్ ఈస్ ద రీజన్ చాలా మంది అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ లో ఇప్పుడు హోమియోపతికి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అనదర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఒక పర్సన్ కిడ్నీ స్టోన్ తో బాధపడుతున్నారు, లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడుతున్నారు, లేకపోతే డయాబెటిక్ పర్సన్ లో అల్సర్ ఫామ్ అయింది, ప్రతి చిన్న దానికి సర్జరీ సజెస్ట్ చేస్తారు. సో హోమియోపతి విధానంలో చాలా వరకు కిడ్నీ స్టోన్స్ సర్జరీ అవసరం లేకుండానే మెడికేషన్ తో డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. గాల్ స్టోన్స్ కూడా, అంటే ఒకవేళ మల్టిపుల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ మల్టిపుల్ స్టోన్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ టోటల్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ అకార్డింగ్ టు కన్వెన్షనల్ మెడికేషన్. ఆ గాల్ బ్లాడర్ తీసేసినప్పుడు ఆ పర్సన్ యొక్క హోల్ లైఫ్ గట్ ఇష్యూస్ తో సఫర్ అవడం, విపరీతమైన ఇండైజెషన్ అండ్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండడం వల్ల యాంటాసిడ్స్ అవసరం పడితే డెఫినెట్ గా లైఫ్ టైం సపోర్టివ్ మెడికేషన్ వేయాల్సిందే. హోమియోపతిలో ఆ వ్యక్తి యొక్క కారణం, అసలు ఎందుకు స్టోన్స్ డెవలప్ అయ్యాయి అంటే ఆ వ్యక్తి తత్వాన్ని పరిగణలోకి తీసుకొని మెడికేషన్ ఇవ్వడం వల్ల ఈ సర్జరీస్ అవాయిడ్ చేసిన కేసెస్ కూడా మేము చాలా వరకు చూసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హోమియోపతి ఏంటంటే చిన్న పిల్లలు, ఎస్పెషల్లీ 10 సంవత్సరాల పిల్లలు చాలా కామన్ గా ఇబ్బంది పడేది టాన్సిలైటిస్ అండ్ ఎడినాయిడ్స్. చలికాలం రాగానే విపరీతమైన గొంతు సంబంధిత వ్యాధులు, మౌత్ ఓపెన్ చేసి పడుకోవడం, విపరీతమైన సౌండ్ రావడం, బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో పీడియాట్రిషియన్స్ కానీ జనరల్ గా ఎవరైనా 3rd స్టేజ్ లో ఉన్నప్పుడు, 1st and 2nd స్టేజ్ లో ఉన్నప్పుడు యాంటీబయాటిక్ తో మేనేజ్ చేయడం జరుగుతుంది. 3rd స్టేజ్ వచ్చేసరికి విపరీతమైన ఎడినాయిడ్స్ తో బ్రీతింగ్ ఎఫెక్ట్ పడుతుంది. సో అప్పుడు సర్జరీ సజెస్ట్ చేస్తుంటారు. జనరల్లీ టాన్సిల్స్ అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి, అవి ఇమ్యూన్ సిస్టమ్ లో ఒక భాగం. సో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ లో భాగంని రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఇంకా పర్సన్ వీక్ అవుతారు. లేటర్ లైఫ్ లో అది ఇంకొక ప్రాబ్లం కి దారితీసే అవకాశం ఉంటుంది. హోమియోలో ఏం చేస్తాము అంటే ఇమ్యూనిటీ బిల్డప్ అయ్యే మెడికేషన్ ఇస్తాము. సో దాని ద్వారా టాన్సిల్స్ అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గి 3rd నుంచి 2nd అండ్ గ్రాడ్యువల్ గా నార్మల్ గా వచ్చే అవకాశం ఉంటుంది. సో నా 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఎస్పెషల్లీ టాన్సిల్స్ అండ్ అడెనాయిడ్స్ ఏ బేబీని మా దగ్గరకు వచ్చిన వాళ్ళని సర్జరీకి పంపించలేదు. దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ విత్ హోమియోపతి. చిన్న చిన్న కిడ్స్ ని సర్జరీకి పంపించాలంటే వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్, పేరెంట్స్ చాలా వేదనతో ఉంటారు. సో ఇలాంటివి సర్జరీ లేకుండా ఒక బేబీ నార్మల్ కి రావడం, అండ్ పాస్ట్ కంటే కూడా హోమియోపతి తీసుకున్న తర్వాత అడ్వాంటేజెస్ మల్టిపుల్ లెవెల్లో ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ పెరగడం, ఎపిటైట్ పెరగడం, బేబీ ముందు కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు 100%. అండ్ నెక్స్ట్ వింటర్ వచ్చేసరికి ఇంత సఫరింగ్ ఉండదు. ఈ రీజన్ వల్ల ఎస్పెషల్లీ ఇప్పుడు హైదరాబాద్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ సర్జరీ చెప్పిన కేసెస్ కూడా మేము సర్జరీ లేకుండా డీల్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్. సో మ్యామ్ మీరు ఇందాక చెప్పారు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్ ని తీసుకున్నామంటే వాళ్ళకి కాళ్ళ నొప్పులు కామన్ గా ఉంటాయి, బరువు పెరుగుతుంటారు, లేకపోతే డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. వాళ్ళ బాడీలో ఒక్కొక్క 9 ఉంటాయి. సో వాళ్ళు తీసుకునే టాబ్లెట్స్ డైలీ ఒక 5 to 10 టాబ్లెట్స్ ఈజీగా తీసుకుంటారు ఎవ్రీడే. షుగర్ పేషెంట్ తీసుకున్నట్లయితే ఇవన్నిటికీ కూడా ఒకటే టాబ్లెట్ మీరు ఇస్తారు కస్టమైజ్డ్ గా హోమియోపతిలో అని చెప్పారు. సో ఇన్నిటిని మిక్స్ చేసి ఈ టాబ్లెట్ ఏ విధంగా తయారవుతుంది, అసలు ఈ టాబ్లెట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇంతకుముందు చెప్పినట్లుగా హోమియోపతి మెడిసిన్స్ అనేవి నేచర్ లో దొరికే సబ్స్టాన్స్ తో మాత్రం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నేచర్ లో దొరికే సబ్స్టాన్సెస్ అంటే మోస్ట్లీ ప్లాంట్స్ అండ్ మినరల్స్ లైక్ కాల్షియం కానీ ఇంతకుముందు చెప్పిన బేసిక్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా హ్యూమన్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం, హ్యూమన్ లో 30% బాడీ నిర్మాణం అయ్యేది బోన్స్ అండ్ మస్కులర్ సిస్టమ్, టీత్, ఇవన్నీ కూడా కాల్షియం తోనే నిర్మాణం అయి ఉంటుంది. అదే మెడికేషన్ ని ఇంకా పొటెంటైజేషన్ ఫామ్ లో ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల, సో దాని వల్ల ఏమవుతుంది అంటే మెడిసినల్ అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఎక్కువ అవుతాయి. అట్ ద సేమ్ టైం పొటెంటైజేషన్ అన్న వర్డ్ కి అర్థం ఏంటంటే నేచర్ లో దొరికే ప్రతి సబ్స్టాన్స్ లో గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, టాక్సిక్స్ ఎఫెక్ట్స్ అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కామన్ గా అందరికి తెలుసు వేప, అజాడి రెక్టా ఇండికా అనేది సైంటిఫిక్ నేమ్. వేప యొక్క ఉపయోగాలు ఏంటి, చర్మ సంబంధిత వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్ని పోతాయి అనేది అందరికి తెలుసు.
సో అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ లో ఈ వేపని క్రూడ్ ఫామ్ లో ఇవ్వడం జరుగుతుంది లార్జ్ డోసెస్ లో. దాని వల్ల రిలీఫ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొన్ని టాక్సిక్స్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. హోమియోపతిలో సోర్స్ ఒకటే వేపనే, అజాడిరక్ట్ అనే, బట్ పొటెంటైజేషన్ అనే డైనమిక్ ప్రాసెస్ ద్వారా దానిలో ఉన్న అడ్వాంటేజెస్, గుడ్ ఎఫెక్ట్స్ ప్రమోట్ అవుతూ టాక్సిక్స్ ఎఫెక్ట్స్ ని నల్లిఫై చేస్తుంది. ఓకే. ఈ పొటెంటైజేషన్ అనే ప్రాసెస్ ప్రపంచంలో వేరే సిస్టమ్ లో ఎక్కడా లేదు. ఓన్లీ హోమియోపతి వైద్య విధానం ద్వారానే ఈ పొటెంటైజేషన్, డైనమేషన్ అనే ప్రాసెస్ లో ప్రతి ఒక్క ప్లాంట్ నుంచి దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ని ప్రమోట్ చేస్తూ టాక్సిక్స్ ఎఫెక్ట్ ని కంప్లీట్ గా జీరో చేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ హోమియోపతి తోటి జీరో సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా వెల్ నోన్ వర్డ్. ఓకే. సో అంత బాగానే ఉంది మ్యామ్. అంటే మనకి ఫస్ట్ ఇంగ్లీష్ మెడికేషన్ యూస్ చేసేది ఎందుకంటే ఈజీలీ యాక్సెసిబుల్ అనమాట. మనకి ఇప్పుడు ప్రతి స్ట్రీట్కి ఒక హాస్పిటల్ ఉంటుంది, ప్రతి స్ట్రీట్లో 2 క్లినిక్స్ ఉంటాయి. అండ్ ప్రాబ్లం ఏదైనా సరే సొల్యూషన్ ఒకటే, ఫ్యామిలీ డాక్టర్ కాల్ చేసేస్తాం. అది హెడేక్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే హార్ట్ అటాక్ కానివ్వండి, ఏదన్నా మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, ఆయన అన్నిటికీ సొల్యూషన్ చూపిస్తారు అనేసి. హోమియోపతి అనేది అంత అవైలబుల్గా ఉండదు కాబట్టి చాలా తక్కువ మంది హోమియోపతి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు హోమియోపతికి రావాలి అంటే మెయిన్ భయపడేది ఎందుకు అంటే ఇయర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు. సో ఎందుకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేయాలి, మనకి వెంటనే ఇది అవైలబుల్గా ఉంది కదా అంటారు. దీనికి మీరు ఏం చెప్తారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. హోమియోపతి తోటి చాలా లాంగ్ ఇయర్స్ వాడాలి, లైఫ్ టైం వాడాలనే అపోహ ఉంటుంది. అలా లేదు. ఎప్పుడైనా డ్యూరేషన్ ఎన్ని రోజులు వాడాలి అనేది ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక బేబీ ఎడినాయిస్ తో సఫర్ అయ్యే వాళ్ళు చూసుకుంటే హార్డ్లీ ఒక సీజన్ మాత్రమే వాడిపిస్తాం. ఆఫ్టర్ దట్ ప్రాబ్లం రెడ్యూస్ అయింది, రికరెంట్ కోల్డ్ అండ్ కాఫ్ రెడ్యూస్ అయిపోయిన తర్వాత మెడికేషన్ అవసరం లేదు. బట్ ఎక్కువ ఇయర్స్ ఎవరికి చెప్తాము అంటే 2 years 3 years ట్రీట్మెంట్ ఎవరికి అవసరం పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 20 years నుంచి సోరియాసిస్ ఉంది, బాడీలో ఒక దగ్గర స్టార్ట్ అయ్యి 60% ఆఫ్ ద బాడీ స్ప్రెడ్ అయింది. హెవీ డోసెస్ ఆఫ్ స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు, ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్స్, క్రీమ్స్ తీసుకుంటున్నారు, పెట్టగానే తగ్గిపోతుంది. ఇమ్మీడియట్ గా మెడికేషన్ స్టాప్ చేసిన 3 to 4 days లో మళ్ళా స్ప్రెడ్ అవుతుంది. ఇన్ని 20 years ఆఫ్ సోరియాసిస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్, కొన్ని రకాలైన కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ 20 years నుంచి 25 years నుంచి విపరీతమైన పెయిన్ కిల్లర్, స్టీరాయిడ్స్ తో డిపెండ్ అయిన కేసెస్ ఉంటాయి. అవి దీర్ఘకాలిక సమస్యలు. సో ఇంత దీర్ఘకాలిక సమస్యలకు సర్టెన్ టైం అవసరం పడుతుంది. సో దాన్ని బట్టి పేషెంట్ యొక్క డిసీజ్ తీవ్రతను, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, ఎంత మెడికేషన్ వేస్తేనే కంట్రోల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ మినిమం 3 to 4 స్టీరాయిడ్స్, 2 పెయిన్ కిల్లర్స్ మీద ఉండడం జరుగుతుంది. ఇంత మెడికేషన్ తీసుకుంటున్నప్పటికీ వాళ్ళ బ్లడ్ ప్రొఫైల్ RA ఫ్యాక్టర్ చూసుకుంటే 200 300 ఉంటుంది. అంత సివియర్ గా ఉన్న డిసీజ్ రాంగ్ ప్రామిస్ తోటి విత్ ఇన్ డేస్ లో కానీ స్టీరాయిడ్ కి కూడా పాసిబుల్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది కూడా చాలా పెద్ద డిసీజ్, హయ్యర్ మోస్ట్ డిసీజ్. హ్యూమన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ని తిరిగి నార్మల్ కి తీసుకొని రావడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ అడిషనల్ అడ్వాంటేజ్ విత్ హోమియోపతి ఏంటంటే ఎక్కువ కాలం ఒక 2 years 3 years తీసుకున్నప్పుడు ఏం చేస్తాము, ఇమ్మీడియట్ గా స్టీరాయిడ్ స్టాప్ చేస్తాం. ఎందుకంటే దాని వల్ల వచ్చే బెనిఫిట్స్, టెంపరరీ రిలీఫ్ ఉంటుంది, బట్ లాంగ్ రన్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో గ్రాడ్యువల్ గా ఒక పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని బ్యాలెన్స్ లోకి తీసుకొస్తూ అనవసరమైన స్టీరాయిడ్ కానీ పెయిన్ కిల్లర్ అవసరం తగ్గించుకుంటూ నార్మల్ కి తీసుకొని రావడానికి అనేది డెఫినెట్ గా టైం టేకింగ్ ప్రాసెస్. సో బ్లైండ్ గా అందరికి ఒకేలాగా ఉండదు డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కేసెస్ ఉంటాయి, అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అయినా PCOD ఆర్ PCOS, అవి అసలు అంత టైం అవసరం పడదు. హార్డ్లీ 6 to 8 months లో ఒక ఫీమేల్ సెట్ అయిపోవడం జరుగుతుంది. సో అలా ఎప్పుడైనా డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళ హిస్టరీని డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ డాక్టర్స్. మీరు ఇది చెప్పిన తర్వాత ఒక 20 years ఆఫ్ షుగర్ ఉంటుంది, వచ్చేసి నాకు హోమియోపతి ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, నాకు 1 month లో తగ్గిపోవాలంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది ఇన్ని ఇయర్స్ మీరు పెంచుకుంటూ వచ్చారు, ఇంగ్లీష్ మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. సో వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది హోమియోపతిలో. మీరు చూడండి, సింపుల్ లాజిక్. డయాబెటీస్ 20 years నుంచి ఉంది అని చెప్తున్నారు. ప్రజెంట్ తీసుకుంటున్న ఏ మెడిసిన్ తో కంట్రోల్ అవ్వలేదు కాబట్టి 20 years నుంచి ఉంది. అట్ ద సేమ్ టైం డిసీజ్ స్టార్ట్ కాగానే ఎవరు 5 tablets రాయరు. ఇనిషియల్ గా ఒక టాబ్లెట్ తోనే స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా కన్వెన్షనల్ మెడికేషన్ రిలీఫ్ మాత్రమే ఉంటుంది, క్యూర్ ఉండదు. సో ఆ రిలీఫ్ తోటి 1 by 1 యాడ్ ఆన్ అవ్వడం తోటి ఎప్పుడు డయాబెటీస్ ఫస్ట్ నుంచి 4th stage ఇన్సులిన్ కి వెళ్ళిన కేసెస్ కూడా ఉంటాయి. ఒక టాబ్లెట్ తో కంట్రోల్ అయినప్పుడు ఇన్సులిన్ వరకు వెళ్ళాం కదా.
అవును. సో అంత హ్యూజ్ అంటే లైఫ్ టైం ఉంటుంది, డయాబెటీస్ లైఫ్ టైం హైపర్ టెన్షన్ ఉంటుంది అన్న దానికి కాంప్రమైజ్ అయి కూడా మెడికేషన్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ పెరగడంతో పాటు అడిషనల్ గా కొత్త ప్రాబ్లమ్స్ రెడీ అవ్వడం. సో ఇవన్నీ హోమియోపతి ద్వారా ఉండవు. సో చేంజెస్ అనేవి ఇమ్మీడియట్ గానే తెలుస్తుంది. మెడికేషన్ ఎంత డయాబెటీస్ అన్కంట్రోల్ లో ఉన్నా కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే చేంజెస్ కనపడతాయి. ముందున్న Okay. టైర్డ్నెస్ కానీ వాట్ ఎవర్ ద డిఫికల్టీస్ పర్సన్ లో ఉన్న ఇబ్బందులు అందరిలో ఒకలా ఉండవు సిమ్టమ్స్. సో ఆ చేంజెస్ అనేది ఇమ్మీడియట్ గా పేషెంట్ కంఫర్ట్ లెవెల్ తెలిసిపోతుంది. ఓకే. సో టాబ్లెట్స్ వాడుతూ ఉన్న కొద్దీ కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఎక్కువ టాబ్లెట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనుకుంటాం. తెలిసి కూడా ఎందుకు మన వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ ని ప్రిఫర్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? వన్ ఆఫ్ ది రీజన్ చూసుకున్నట్లయితే ఇమ్మీడియట్ రిలీఫ్ రావాలి. పెయిన్ తో సఫర్ అవుతున్నాము, ఇమ్మీడియట్ రిలీఫ్ రావాలి. డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ వర్కింగ్ నడవడం కష్టంగా అవుతుంది అన్నప్పుడు ఇమ్మీడియట్ గా సప్రెస్ చేయాలి అన్నప్పుడు సెకండ్ ఆల్టర్నేట్ ఉండదు కాబట్టి పెయిన్ కిల్లర్ తీసుకోవడం. వెంటనే ఒక పెయిన్ కిల్లర్ కొద్ది రోజులే వర్కౌట్ అవుతుంది, తర్వాత దాని రెసిస్టెంట్ పవర్ తగ్గిపోవడం తోటి మళ్ళీ ఇంకొక హయ్యర్ మెడిసిన్ కి వెళ్లాల్సి వస్తుంది. ఇలా డే బై డే ఇయర్ బై ఇయర్ నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ పెరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మేము ఒక కేసు చూసాము. ఒక ఫీమేల్ 35 years ఫీమేల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతుంది. తనకు ఆల్మోస్ట్ 8 years నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఇనిషియల్ గా తనకు ఒకటే మెడిసిన్ తో స్టార్ట్ చేశారు. బట్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది కాన్స్టాంట్లీ డే బై డే ప్రోగ్రెసివ్ డిసీజ్ గా చెప్పుకోవచ్చు. సో దానివల్ల తీసుకుంటున్న స్టీరాయిడ్ డోసేజ్ పెంచడం, అడిషనల్ గా ఇంకొక టాబ్లెట్ అవ్వడం. ఆల్మోస్ట్ మా దగ్గరకు వచ్చేసరికి తను 7 types ఆఫ్ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్ ఆర్ స్టీరాయిడ్ వేస్తేనే తను ఆ రోజు వర్క్ చేయగలదు. ఎట్ ద సేమ్ ఎవ్రీ డే. అట్ ద సేమ్ టైం తన ఆర్ఏ ఫ్యాక్టర్ అన్ని టాబ్లెట్స్ వేస్తే అట్లీస్ట్ కంట్రోల్ అవ్వాలి కదా, రిపోర్ట్ నార్మల్ ఉండాలి కదా. ఆర్ఏ ఫ్యాక్టర్ 6 ఉండాలి జనరల్లీ. తన అరౌండ్ 3 digits లో వచ్చింది 200+ రిపోర్ట్ తో. ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? సో పెయిన్ కిల్లర్ స్టీరాయిడ్స్ అనేవి రిలీఫ్, ఆ రోజు వరకు ఉపశమనం ఉంటుంది, తాత్కాలిక ఉపశమనం. బట్ ఎవరైతే ఇంత సఫర్ అయిన వాళ్ళు డెఫినెట్ గా సెకండ్ బెస్ట్ ఆల్టర్నేట్ ఏముంది, ఇన్ని మెడికేషన్ తప్పించుకొని మళ్ళీ నార్మల్ హెల్త్ లైఫ్ రావాలి అని సర్చ్ చేస్తే డెఫినెట్ గా కనిపించేది సెకండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ హోమియోపతి. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు అవుట్ ఆఫ్ 80 countries 69% ఆఫ్ ద పాపులేషన్ హోమియోపతిని చూస్ చేసుకుంటున్నారు. దాంట్లో వచ్చే వాళ్ళంతా డైరెక్ట్ గా హోమియోకి వచ్చిన వాళ్ళ పర్సెంటేజ్ కంటే అన్ని రకాల మెడికేషన్ యూజ్ చేసి రిలీఫ్ లేకుండా డే బై డే కాంప్లికేషన్స్ పెరిగి, సో హోమియోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిసి వచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత హెవీ మెడికేషన్స్ కాకుండా సైడ్ ఎఫెక్ట్లు లేకుండా తగ్గుతుందని తెలిసి వచ్చాము అన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రెసెంట్ డేస్ లో ఎక్కువగా ఉంది. ఓకే. ఇంకొక డౌట్ మ్యామ్, ఇప్పుడు టాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నాం, ఈ లైన్ లో చూసుకున్నట్లయితే ఎక్కువ టాబ్లెట్స్ వాడడం వల్ల ఫర్దర్ గా అంటే మనకి ఇప్పుడు యంగ్ ఏజ్ లో మిడిల్ ఏజ్ లో ఎక్కువ టాబ్లెట్స్ తీసుకుంటే మనం ఓల్డ్ అయిన తర్వాత మన మీద టాబ్లెట్స్ కానీ మెడికేషన్ కానీ వర్కౌట్ అవ్వదు అంటారు, అది నిజమేనా? మా మదర్ ఏంటంటే హెడేక్ కి కానీ పీరియడ్స్ పెయిన్స్ కి కానీ టాబ్లెట్స్ వేసుకునేవారు. ఇప్పుడు వేసుకుంటే ఓల్డ్ ఏజ్ లో మెడికేషన్ మన మీద ఎక్కువ పవర్ చూపించలేదు, మన బాడీ వీక్ అయిపోద్ది అంటుంటారు. ఇది ఎంతవరకు నిజము అసలు? ఇది కొంతవరకు మేము కూడా ప్రాక్టికల్ గా చూసాము. ఇనిషియల్ స్టేజ్ లో పనిచేసిన టాబ్లెట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ లో అది ఇంకా దాని ప్రభావం చూపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఏదైనా ఇన్ఫెక్షన్ తో పెయిన్ ఉన్నప్పుడు ప్రీవియస్ గా తీసుకున్న యాంటీబయాటిక్ మళ్ళీ పనిచేయదు. సో డాక్టర్ సెకండ్ హయ్యర్ మెడిసిన్ కి వెళ్ళడం జరుగుతుంది. సో అది ప్రాక్టికల్ గా మేము కూడా అబ్జర్వ్ చేసామని చాలా క్లియర్ గా తెలిసింది. ఓకే ఓకే. సో మనకి హోమియోపతి బెస్ట్ అని మీరు చెప్తున్నారు. సో హోమియోపతి డాక్టర్ కేర్ లో ఎందుకు బెస్ట్? డాక్టర్ కేర్ అని ఎక్కువ వింటున్నాం హోమియోపతి అనగానే. సో వై డాక్టర్ కేర్ ఫర్ హోమియోపతి? డాక్టర్ కేర్ అనేది హోమియోపతి వరల్డ్ లో ఫస్ట్ కార్పొరేట్ సిస్టమ్. కామన్ పీపుల్ కి అందుబాటులోకి హోమియోపతి తీసుకొని రావడం అనేది ప్రపంచంలోకి అండ్ హోమియో వరల్డ్ లోకి తీసుకొచ్చింది డాక్టర్ కేర్ ఆర్గనైజేషన్. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. మీరు అన్నట్టుగా ఇంతకుముందు అలోపతి దొరికినంత కంఫర్ట్ గా ఈజీగా హోమియోపతి దొరకదు, ఎందుకంటే అంత బయట ఈజీ అవైలబిలిటీ లేదు. సో ఫస్ట్ కార్పొరేట్ హోమియో వరల్డ్ లోకి హోమియోపతిని మార్కెట్ లోకి కామన్ పీపుల్ కి అందరికి అవైలబుల్ గా తీసుకొచ్చిన సంస్థ డాక్టర్ కేర్ సంస్థ. ఆల్మోస్ట్ 25 years నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి కారణం ఏంటంటే పేషెంట్ ఇండివిజువలైజ్డ్ కేర్. ఈ పేషెంట్ ని వాళ్ళకు తగిన ఎస్పెషల్లీ ఫస్ట్ విజిట్ లో వాళ్ళ హిస్టరీ అంతా తీసుకొని చైల్డ్హుడ్ నుంచి డిసీజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ అదర్ మెడిసిన్స్ ఏం యూజ్ చేశారు, ప్రెసెంట్ కండిషన్ ఏంటి, ఇలా రిపోర్ట్స్ ఏంటి అన్ని అనలైజ్ చేసి పేషెంట్ కి గైడ్ చేయడం జరుగుతుంది, అడ్వైస్ చేయడం, సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీ కండిషన్ ఇది, మీ హెల్త్ ఇష్యూ ఇది. సో వాళ్ళకు అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. సో అవేర్నెస్ ఒకసారి వచ్చాక వాట్ బెస్ట్ అనేది వాళ్ళ చాయిస్ కు వదిలేస్తాం. సో డెఫినెట్ గా హోమియోపతిని చూస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో
పర్సనలైజ్డ్ ఇండివిజువల్ కేర్ అనేది డాక్టర్ కేర్ సంస్థ యొక్క ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ వర్క్ చేసే అందరు డాక్టర్స్ కూడా క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు. సో ఒక కేస్ ని మల్టిపుల్ లెవెల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక పర్సన్ వచ్చారు, ఒక పేషెంట్ వచ్చారు ట్రీట్మెంట్ కోసం, ఆర్థరైటిస్ కావచ్చు, పిసిఓడి కావచ్చు, హైపోథైరాయిడ్, ఏ పర్సన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా డాక్టర్ గారు వాళ్ళకి 30 to 40 minutes టైం స్పెషల్ గా వాళ్ళకి పర్సనల్ గా టైం స్పెండ్ చేసి హిస్టరీ అంతా తీసుకోవడం. అండ్ బెస్ట్ బ్యూటీ ఆఫ్ ద హోమియోపతి ఈస్ కేస్ టేకింగ్. ఓకే. కేస్ టేకింగ్ జనరల్ ఎలా ఉంటుంది, పెయిన్ ఉంది, ఎక్కడ ఉంది, ఎప్పటి నుంచి ఉంది, జస్ట్ సజెస్ట్ ద పెయిన్ కిల్లర్. హోమియోపతి అలా కాదు. ఎందుకు వచ్చింది, జెనెటికల్ గా ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా, పేరెంట్స్ అండ్ జనరేషన్స్. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ద అందరి కండిషన్స్ నోట్ చేసుకోవడం. అండ్ సెకండ్ థింగ్, పర్సనల్ హిస్టరీ, లైక్ హెపటైట్ ఎలా ఉంది, డైజెషన్ ఎలా ఉంది, పర్సన్ వచ్చిన హెల్త్ కండిషన్ ఏదైనప్పటికీ వాళ్ళ యొక్క పర్సనల్ హిస్టరీ, డైజెషన్ ఎలా ఉంది, స్లీపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఫీమేల్ అయితే మెన్స్ట్రల్ కండిషన్ ఎలా ఉంది. అండ్ ఒక పర్సన్ ఒక హెల్త్ ఇష్యూస్ తోటే వచ్చినా మేము అన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఓకే, వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ అన్ని, ఎస్. ఎందుకంటే హోమియోపతి సిస్టమ్ లో ఉన్న మెడికేషన్ ఏంటంటే రూట్ మీద పనిచేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. వైటల్ ఫోర్స్ అంటాం, అంటే ప్రాణశక్తి. ఒక మెడిసిన్ వైటల్ ఫోర్స్ మీద పని చేసినప్పుడు, ఇమ్యూనిటీ బ్యాలెన్స్ అయినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయిపోతాయి. ఒక్కొక్క ప్రాబ్లమ్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే సోర్స్ రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్ గా ఎండ్ ప్రోడక్ట్ సెట్ అవుతుంది అనేది హోమియోపతి కాన్సెప్ట్. సో సింపుల్ మెడిసిన్, చాలా తక్కువ 1 or 2 ఫ్యూ మెడికేషన్స్ తోటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం జరుగుతుంది. యా మ్యామ్. సో ఇందాక మీరు అన్నట్టు గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉన్నా ఆర్ లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉన్నా సరే వెంటనే సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు, అసలు సర్జరీ అవసరం లేదు అన్నారు ఇందాక మీరు. సో మీ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో చూసినట్లయితే ఏవైతే సర్జరీ సజెస్ట్ చేస్తుంటారో వాటికి సర్జరీ అసలు అవసరం లేదు, హోమియోపతిలో ట్రీట్మెంట్ అయిపోతుంది అనేవి ఏమన్నా ఉన్నాయా? ఎస్, చాలా మంది సఫర్ అయ్యేది డయాబెటిక్ ఫుడ్ తో. డయాబెటిస్ కంట్రోల్ కానప్పుడు వచ్చే అల్సర్స్, అది గ్రాడ్యువల్ గా పెరగడం, గ్యాంగ్రీన్ కి ఫామ్ అవ్వడం వల్ల ఒక లెగ్ ఆంపుటేషన్ వరకు వెళ్తుంది. ఇలాంటి కేసెస్ ఇనిషియల్ స్టేజ్ లో కనుక హోమియోపతిని అప్రోచ్ అవుతే అసలు ఆంపుటేషన్ లేకుండా అల్సర్స్ చాలా బాగా హీల్ అవుతాయి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి చిన్న కేసుని అయితే మనము సర్జరీ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ప్రెసెంట్ జనరేషన్ లో డిస్క్ ఇష్యూస్ చాలా ఎక్కువ అయ్యాయి. 25 years 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు విపరీతమైన నెక్ పెయిన్ రావటం, లంబార్ రీజన్ లో L4 L5 ప్రొలాప్స్ అనేది చాలా కామన్ గా వింటున్నాం. దీనికి లామినెక్టమీ అనేది సజెస్ట్ చేస్తుంటారు. బట్ ఇనిషియల్ స్టేజ్ లో, ఎస్పెషల్లీ సెకండ్ థర్డ్ స్టేజ్ లో కనుక వచ్చినట్లయితే చిన్న చిన్న జాగ్రత్తలు గైడ్ చేస్తూ, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే స్పైన్ కరెక్ట్ గా హెల్దీగా అవుతుంది. అసలు సర్జరీస్ అవసరం లేదు. నా ఫ్రెండ్స్ లోనే యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ పెయిన్ వల్ల సర్జరీస్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. ఎస్, L4 L5 రీజన్ లో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఏజ్ గ్రూప్ కావచ్చు, హెవీ ఫిజికల్ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, లేబరర్ గ్రూప్ వాళ్ళలో డిస్క్ బల్జ్ గానీ డిస్క్ ప్రొలాప్స్ అనే కండిషన్ కి వెళ్ళినప్పుడు అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది నడుము భాగంలో. దాని ద్వారా సియాటికా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ కి డెఫినెట్ గా సర్జరీ చెప్తారు. బట్ నా అనుభవంలో నేను చూసిన కేసెస్ అవుట్ ఆఫ్ 10 8 కేసెస్ వరకు మేము ప్రివెంట్ చేయడం జరిగింది. ఓకే. దానికి తగినంత జాగ్రత్తలు, డిస్క్ ప్రొలాప్స్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాపర్ హోమియోపతి మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే 80% ఆఫ్ ద కేసెస్ సర్జరీకి పోకుండా మనము మెడికేషన్ తోనే పర్సన్ ని ఫిట్ చేయొచ్చు. అండ్ సియాటికా లాంటివి కూడా చాలా బాగా కంట్రోల్ కి వస్తాయి. వాట్ అబౌట్ స్టోన్స్ మ్యామ్? ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో సర్జరీ చేసి స్టోన్ ని రిమూవ్ చేస్తారు కదా, మరి సర్జరీయే లేకుండా అసలు స్టోన్ ఎలా వెళ్ళిపోతుంది బాడీ? సర్జరీ ఎప్పుడు సజెస్ట్ చేస్తారంటే మల్టిపుల్ క్యాలిక్యులై అని మెన్షన్ అవుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండటం, రిపీటెడ్ గా అబ్డామిన్ పెయిన్ రావడం వల్ల గాల్ బ్లాడర్ అంతా రిమూవ్ చేయాలి అనే వర్డ్ కోలిలిథియాసిస్ తో సఫర్ అయ్యే వాళ్ళకు కోలిసిస్టెక్టమీ చెప్తారు. సో గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం అనేది ఒక బెస్ట్ సొల్యూషన్ గా చెప్పలేము. ఎందుకంటే గాల్ బ్లాడర్ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డైజెషన్ సిస్టమ్ ప్రాపర్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో గాల్ స్టోన్ రిమూవ్ చేయడం వేరు, టోటల్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం వేరు. వన్స్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే ఆ పర్సన్ లైఫ్ టైం ప్యాంటాప్ లాంటివి యాంటాసిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆర్గాన్ రిమూవ్ చేయకుండా ఆర్గాన్ సేవ్ చేయడం అనేది హోమియోపతి యొక్క ప్రైమరీ ఫంక్షన్ గా చెప్పుకోవచ్చు. కొన్ని హెరిడేటరీ డిసీజెస్ అంటూ ఉంటాయి మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది షుగర్ కానివ్వండి, వెటిలిగో, ఇలాంటివి కూడా మనకి హెరిడేటరీ వస్తుంటాయి. సో 90% ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేది. సో ఇలాంటివి ముందే వస్తాయి అని తెలిసినప్పుడు మనకి ప్రివెన్షన్ గా ముందే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది?
ఎస్, దీన్ని ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు. కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, డయాబెటీస్ ఉంది పర్సన్స్ లో, పేరెంట్స్ లో ఉన్నప్పుడు వచ్చే రిస్క్ 25% ఎక్కువగా ఉంటుంది. నాన్ డయాబెటిక్ పేరెంట్స్ తో పోలిస్తే డయాబెటిక్ హిస్టరీ ఉన్న వాళ్ళలో 25% రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆ పర్సన్ స్ట్రెస్ కి లోనైనా, ఎక్కువ వెయిట్ ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి వెళ్ళడం వల్ల డయాబెటిక్ అటాక్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవ్రీ 1 year కి ఒకసారి HbA1c లెవెల్ చెక్ చేసుకోవాలి. ప్రీ డయాబెటిక్ లో గనక ఎవరైనా హోమియోపతిని అప్రోచ్ అవుతే వాళ్ళకి ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ విధానం ద్వారా ప్రీ డయాబెటిక్ అనేది రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి మేము చాలా వరకు కూడా పర్సనల్ గా ప్రాక్టీస్ లో కూడా చూడడం జరిగింది. సో ప్రీ డయాబెటిక్ అంటే అర్థమైంది, డయాబెటిక్ ముందు స్టేజ్, ఫ్యూ మంత్స్ లో, ఫ్యూ ఇయర్స్ లో డయాబెటిక్ లో ల్యాండ్ అవుతారు అనేది చాలా క్లియర్ గా రిపోర్ట్ చెప్తుంది. అట్ ద సేమ్ టైం సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే టైర్డ్నెస్, వీక్నెస్, ఎక్సెస్ యూరినేషన్, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు టెస్ట్ లో మనకు డయాబెటిస్, ప్రీ డయాబెటిక్ లెవెల్ ఏంటంటే బిట్వీన్ 5.7 to 6.5. ఇది ప్రీ డయాబెటిక్ లెవెల్. వన్స్ 6.5 కి రీచ్ అవుతే డెఫినెట్ గా మెడికేషన్ అవసరం పడుతుంది. వన్స్ డయాబెటిస్ రూల్ అవుట్ అయితే కనుక లైఫ్ టైం ట్రీట్మెంట్ అనేది అందరికీ తెలిసిందే. బట్ ఎవరైతే ప్రీ డయాబెటిక్ లో అప్రోచ్ అవుతారో ఖచ్చితంగా హోమియోపతి ద్వారా డయాబెటిస్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఇప్పుడు రూట్ దగ్గరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఓల్డ్ ఏజ్ లో కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? డిపెండ్స్ ఆన్ స్టేజ్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి డయాబెటీస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు కొన్ని కాంప్లికేషన్స్ తో ఉంటారు. హోమియోపతి వల్ల వాళ్ళకి ఆ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. నార్మల్ ఈజీ లైఫ్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొంతవరకు ఎక్కువ మెడికేషన్స్, లార్జ్ డోసెస్ కాకుండా ఫ్యూ మెడిసిన్స్ తో హెల్దీగా అవుతారు. అదే ఇనిషియల్ గా డయాబెటీస్ రాకుండా ప్రీ డయాబెటిక్స్ లోనే హోమియోపతిని అప్రోచ్ అవుతే ఆ డయాబెటీస్ అనేది కంప్లీట్ గా నిల్, మనము దాన్ని రివర్సిబుల్ డయాబెటీస్ అంటారు. ఆ స్టేజ్ కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆల్రెడీ ఇన్సులిన్ తో ఉండడం, లార్జ్ డోసెస్ 50 units 60 units ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు డైరెక్ట్ గా డిసీజ్ అనేది బ్యాక్ రాదు. అర్థం చేసుకోవాలి హోమియోపతి ఎక్కడ హెల్ప్ అవుతుంది. సో అట్లాంటి బెనిఫిట్స్ అనేవి డెఫినెట్ గా హోమియోపతి ద్వారా మనం చూడొచ్చు. ఓకే, సో ఇయర్స్ ఆఫ్ మెడికేషన్ తీసుకున్న తర్వాత, ఇంగ్లీష్ మెడిసిన్స్, టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్ స్టేజెస్ లో హోమియోపతికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దగ్గరికి? రీసెంట్ గా మేము చూసిన కేసు ఏంటంటే, సోరియాసిస్ 35 years నుంచి ఉన్న ఒక 60 years లేడీ, సోరియాసిస్, డయాబెటిస్, దాని ద్వారా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, సో ఇన్ని ఇష్యూస్ తో రావడం, తను ఆల్రెడీ ఇన్సులిన్ మీద, ఎక్సెస్ మెడికేషన్ మీద ఉండడం, అసలు చాలా పెయిన్ఫుల్ వాకింగ్ కూడా చాలా కష్టంగా వచ్చింది. ఆమెకు మేము ఒక పీరియడ్ ఆఫ్ టైం సజెస్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 2 months లో తనకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని తగ్గాయి. అంటే లైక్ పెయిన్ఫుల్ వాకింగ్, తను ఫ్రీగా నడవడం జరిగింది, స్కిన్ ఇష్యూస్ కొంతవరకు సాల్వ్ అయ్యాయి. అండ్ అవుట్ ఆఫ్ 10 tablets చాలా వరకు ఎక్సెస్ మెడికేషన్ అంతా రెడ్యూస్ చేసి మినిమం మెడికేషన్ మీదనే పేషెంట్ ని స్మూత్ గా జెంటిల్ ట్రీట్మెంట్ అంటారు, అందుకే హోమియోపతిని. సో నార్మల్ గా బ్యాలెన్స్డ్ గా తీసుకొని రావడం జరిగింది. ఒక్కొక్కటిగా తగ్గుతూ ఉంటుంది. 1 by 1 సిస్టమ్ అనేది క్లియర్ అవుతూ ఎక్సెస్ మెడికేషన్ కూడా చాలా స్లోగా 1 by 1 డిపెండెన్సీని తగ్గిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కాన్స్టిపేషన్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవ్రీడే ఒక లాక్సేటివ్ నైట్ తీసుకోవాల్సిందే, టాబ్లెట్ ఫామ్ గానీ సిరప్ కానీ. ఇది డిపెండ్ అవుతే లైఫ్ టైం అవసరం పడుతుంది. ఇలాంటి మెడికేషన్స్ హోమియోపతి తోటి సాల్వ్ అయిపోతాయి. డిపెండెంట్ మెడిసిన్స్ ని తీసేస్తాం. అసలు మనకు ఒక డిసీజ్ వచ్చింది అంటే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు హోమియోపతిని కన్సల్ట్ అవ్వాలి మ్యామ్? ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లో కనుక కన్సల్ట్ అయితే చాలా అసలు ఇంతకుముందు చెప్పినట్లుగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంచెం లేట్ స్టేజెస్ లోనే వస్తే గనక వాళ్ళలో కొంచెం టైం తీసుకుంటున్నప్పటికీ పీపుల్ కూడా అర్థం చేసుకుంటారు చాలా క్లియర్ గా. ముందున్న సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ముందు కంటే కూడా చాలా హ్యాపీగా ఉంది లైఫ్, అండ్ ఒకటే ప్రాబ్లం కోసం వచ్చినప్పటికీ అన్ని లెవెల్లో కూడా సెట్ అవుతుంది అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఎర్లీ స్టేజెస్ లో అప్రోచ్ అయితే కనుక ఈజీగా క్యూర్ అయిపోతుంది. ఫాస్ట్ గా రూట్ కాజ్ కూడా కట్ చేయడం మీకు ఈజీ అవుతుంది, చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది ఎర్లీ స్టేజెస్ లో వస్తే. సో వై హోమియోపతి బెస్ట్ అనుకున్నాము, తర్వాత డాక్టర్ కేర్ ఈజ్ బెస్ట్ ఫర్ హోమియోపతి అనుకున్నాం. వై డాక్టర్ శ్రీవిద్య గారు ఈజ్ బెస్ట్ ఎట్ డాక్టర్ కేర్ హోమియోపతి అంటే వాట్ వుడ్ యూ సే? ఎస్పెషల్లీ నా 15 years ప్రాక్టీస్ లో నేను చూసింది, నా పర్సనల్ గా సాటిస్ఫై అయిన కేసెస్ కిడ్స్ విషయంలో వెరీ హ్యాపీ. 4 years 5 years కిడ్స్ విపరీతమైన టాన్సిల్ పెయిన్ తో సఫర్ అవ్వడం అండ్ ఎడినాయిడ్స్, ఇట్లాంటి ఇష్యూస్ తో ఉన్నప్పుడు పిల్లల కంటే ఎక్కువ పేషెంట్ అసలు చాలా పెయిన్ఫుల్
ఆల్మోస్ట్ మదర్స్ అయితే ఏడవడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రీవియస్ గా క్యూర్ అయిన కేసెస్ అవి వాళ్ళకు చూపిస్తే కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇమ్మీడియట్ గా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 2 months లోనే మదర్ క్లియర్ గా చెప్తారు, హోమియో వాడాక కిడ్ ఇంతకు ముందుకు మౌత్ ఓపెన్ చేసి పడుకునేవాడు బాబు, ఇప్పుడు ఫ్రీ బ్రీతింగ్ తీసుకుంటున్నారు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎట్ సమ్ పాయింట్ కొన్ని మంత్స్ తర్వాత ప్రాబ్లం అంతా చాలా వరకు రెక్టిఫై అయిపోతుంది. అంటే ఒక 1 month లో 3 to 4 times కోల్డ్ కాఫ్ అటాక్ అవ్వడం, ఎవ్రీ టైం పీడియాట్రిక్ హాస్పిటల్ కి వెళ్ళడం, యాంటీబయాటిక్స్ తీసుకోవడం, లార్జ్ డోసెస్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకోవడం, ఇంకా మెడిసిన్ హాస్పిటల్ కి వెళ్ళకుండా ఆ మంత్ ఉండదు బేబీస్ కి. ఎకనామికల్లీ చాలా బర్డెన్. అలాంటి పిల్లలు హోమియోపతి వాడాక సఫరింగ్ తగ్గుతుంది, రిపీటెడ్ గా వచ్చే కోల్డ్ కాఫ్ అటాక్స్ తగ్గుతాయి. ఫైనల్లీ టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కూడా గ్రాడ్యువల్ గా సైజ్ తగ్గుతూ ఒక బేబీ నార్మల్ కి రావడం జరుగుతుంది. అప్పుడు పేషెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము నమ్మకం లేకుండా వచ్చాము బట్ మా కిడ్ బాగున్నాడు. రీసెంట్ గా నేను ఒక కేసు చూసాను, 3rd grade ఆఫ్ ద ఎడినాయిడ్స్ 8 years బాయ్ 1 year నుంచి యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయారు సర్జరీకి, బట్ వాళ్ళ మదర్ ఒక్కసారి హోమియోపతి చూద్దాము, వాళ్ళ ఫ్యామిలీలో వేరే వాళ్ళు యూజ్ చేసి ఉన్నారు, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ జస్ట్ కలుద్దామని వచ్చారు. అసలు అంత చిన్న బేబీని ఆపరేషన్ బెడ్ మీద చూడడము ఏ మదర్ కైనా పెయిన్ఫుల్. సో నేను ఇలా ఒక 2 months మీరు యూజ్ చేసి చూడండి, బేబీలో వచ్చే చేంజెస్ మీరే అబ్జర్వ్ చేయండి, బట్ అసలు సర్జరీ అవసరం లేదని చెప్పా. వాళ్ళ మదర్ తీసుకున్నారు. విత్ ఇన్ 30 days అసలు ఈ మంత్ ఒక్కసారి వచ్చిందండి కోల్డ్, వాళ్ళు చాలా బాగున్నాడు, బ్రీతింగ్ బాగుంది అని 1 or 2 months లోనే చాలా క్లియర్ డిఫరెన్స్ చూస్తారు. ఆల్మోస్ట్ ఇప్పుడు బాయ్ లాస్ట్ వింటర్ నుంచి ఈ వింటర్ అసలు ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ సైజ్ చాలా బాగా తగ్గింది. అంటే ఎలా కన్ఫర్మ్ చేసుకుంటున్నామంటే ఎక్స్రే చూసుకొని, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్రే చూసుకొని పేరెంట్స్ కి చూపిస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో చిన్న బేబీలో మనము టాన్సిల్స్ ప్రివెంట్ చేసామంటే వాళ్ళ ఫ్యూచర్ అంతా చాలా బాగుంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ రెక్టిఫై అయిపోతుంది, రిపీటెడ్ గా కోల్డ్ కాఫ్స్ ఎక్కువగా రావు. ఒకవేళ వచ్చినా మన న్యాచురల్ ఇమ్యూనిటీ మెకానిజం తోటే క్యూర్ అవుతుంది తప్ప హెవీ డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్, హాస్పిటల్ అడ్మిషన్స్ ఇవన్నీ అవసరం లేకుండా సో చాలా బాగా క్యూర్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ సియాటికాస్. మిడిల్ ఏజ్ గ్రూప్, పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు సియాటికాతో బెల్ట్ పెట్టుకొని వస్తారు నడుముకి, పెద్ద పెద్ద ఎంఆర్ఐస్ తీసుకొని డిస్క్ ప్రొలాప్స్ ఉంది, పిఐవిడి ఉంది, సర్జరీ చెప్పారు, ఏమన్నా అవుతుందా అనేది వస్తారు. సేమ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీకు ఈ టైంలో డిఫరెన్స్ తెలుస్తుంది, బట్ మాక్సిమం పైని కరెక్ట్ చేస్తూ, స్పైన్ స్ట్రెంగ్త్ చేస్తూ, నరు రూట్ కంప్రెషన్ ని స్లోగా తగ్గిస్తూ, ఆపరేషన్ అవసరం లేకుండా అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఏ పర్సన్ కి అంత సర్జరీ అనేది బిగ్ డ్రామా, దాని తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ సక్సెస్ రేట్ చూసుకున్నా కూడా 50-50 అని చెప్పొచ్చు. సో అంత మేజర్ సర్జరీ డ్రామాకి వెళ్లకుండా మెడికేషన్స్ తోట తగ్గించడం అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. అది కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ద్వారా సాధ్యపడుతుంది. నా ప్రాక్టీస్ లో నేను చూసినవి షియాటికాస్ సర్జరీ చెప్పినవి చాలా బాగా, సర్జరీ లేకుండా బెల్ట్ తో వచ్చిన వాళ్ళు కూడా విత్ ఇన్ 1 year బెల్ట్ లేకుండా నడవడం, స్టిక్ తో వచ్చిన వాళ్ళు కూడా వితౌట్ స్టెప్స్ వేయడం చాలా మందిని మేము చూసాము డైలీ రొటీన్ ప్రాక్టీస్ లో. ఓకే, యా మ్యామ్. సో హోమియోపతి అనగానే ప్లాసిబో అనేసి, సూడో మెడిసిన్ అనేసి వింటూ ఉంటాము, దాన్ని మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? సో ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ హోమియోపతి ఫీల్డ్ లో ఉన్న డాక్టర్ కి, ప్లాసిబో థెరపీ అనడం, సూడో మెడిసిన్ అనడం. సో అది అబ్సల్యూట్లీ రాంగ్. హోమియోపతి ఈజ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ బేస్డ్ సిస్టమ్. ఎవిడెన్స్ బేస్డ్ మీన్స్ ఒక పర్సన్ ప్రాబ్లమ్ తో వచ్చినప్పుడు వాళ్ళు ఏ రిపోర్ట్స్ తో వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఎడినాయిడ్స్ 3rd stage లో రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ప్రాపర్ మెడికేషన్ కొంత డ్యూరేషన్ తర్వాత మళ్ళీ ఎక్స్రే కనుక చూసుకుంటే డెఫినెట్ గా ఎడినాయిడ్ సైజ్ తగ్గిపోతుంది. సో మేము ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ కి, డయాబెటీస్ విషయంలో చూసుకున్నట్లయితే హోమియోపతి ట్రీట్మెంట్ రావడానికి ముందు ఎలా ఉన్నాయి షుగర్ లెవెల్స్, అదర్ లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, క్రియాటినిన్ ఆర్గన్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది ఎవ్రీథింగ్ నోట్ చేసుకొని ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. హెచ్బిఏవన్సీ లెవెల్ అండ్ సియు లెవెల్స్ కానీ, లిపిడ్ ప్రొఫైల్, ఎవ్రీథింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్. ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ మెడికేషన్ విధానం అనేది బెనిఫిట్ చేస్తుంది, అదందరికీ తెలుసు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి హోమియోపతి ద ఎవిడెన్స్ బేస్డ్ సిస్టమ్ గా చెప్పుకోవచ్చు. ఎనీ ప్రాబ్లం, కిడ్నీ స్టోన్ కావచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్, ఫస్ట్ 8 mm తో వచ్చింది, 3 or 4 months తర్వాత మళ్ళీ రీస్కాన్ చేసినప్పుడు 4 mm కి డెఫినెట్ గా సైజ్ తగ్గుతుంది. కంపారిజన్ అనేది ఖచ్చితంగా పేషెంట్ ముందు చాలా క్లియర్ గా పెడతాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఎవిడెన్స్ బేస్డ్ హోమియోపతి, నాట్ ప్లాసిబో, కంప్లీట్ గా పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ హోమియోపతి మెడిసిన్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాడ్కాస్ట్ త్రూ చాలా క్వైరీస్ రిసాల్వ్ అయ్యాయి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదా, సో ప్రాబ్లం ఏదైనా సరే హోమియోపతి ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. టెంపరీగా ఒక ప్రాబ్లమ్ ని నిద్రపుచ్చకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇచ్చే టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అది కస్టమైజ్డ్ టాబ్లెట్ అయి ఉంటుంది. అండ్ ఆ టాబ్లెట్ కూడా న్యాచురల్ గా దొరికే ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసి ఒక కస్టమైజ్డ్ టాబ్లెట్ అనేది మీకు ఇస్తుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 10 to 20 టాబ్లెట్స్, ఒక్క సింగిల్ టాబ్లెట్ తీసుకుని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ ప్రాబ్లమ్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేసుకోవడం బెస్ట్ కదా. అందుకని హోమియోపతి ప్రిఫర్ చేయండి. సో డాక్టర్ కేర్ అనేది హోమియోపతికి ఆల్వేస్ బెస్ట్ అని మనం అంటూ ఉన్నాము, అందరూ అంటూ ఉన్నారు. లేదు మీరు డాక్టర్ కేర్ లో మన డాక్టర్ విద్యా గారిని కలవాలి అనుకుంటే కింద స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి, వెంటనే కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొక పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుసుకుందాం.